కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర ఎప్పుడైతే 8 మంది కార్మికులు చిక్కుకుపోయినరో ఈ రోజుకి 9 రోజులు అవుతోంది. కానీ ఇంకా కూడా జాడ దొరకలేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ప్రాక్టికల్గా అసలు లోపల ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ ఫైండ్ అవుట్స్ అన్నీ చూసిన తర్వాత ఇదంతా ఈజీగా అయితే డెఫినెట్లీ ఉండబోతలేదు. బికాజ్ ఈ ఆపరేషన్ చాలా పెద్దది. చాలామంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కున్న ఈ 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈవెన్ ఇదొక లెసన్ కావాలి ఆర్ ప్రాక్టికల్గా ఇంకెక్కడన్నా టన్నల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇదొక అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని వేరే చోట ఎక్కడన్నా జరిగినప్పుడు దీన్ని ఒక లెసన్ లాగా తీసుకోవాలా అన్నటువంటి మాట కూడా చెప్పిండ్రు. అట్లనే కావాలంటే రోబోలను కూడా యూజ్ చేయండి, ఎందుకంటే మానవులు కూడా వెళ్ళలేకపోతున్నారు అక్కడి వరకు, కాబట్టి రోబోలను కూడా యూజ్ చేయండి. సో అన్ని టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ 8 మంది కార్మికులని బయటికి తీసుకురండి అని అక్కడ నిన్న ఎవరైతే ఈ ఆపరేషన్ దాంట్లో రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతోంది, ఎస్ఎల్బిసి టన్నల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, గతంలో ఇట్లనే ఎస్ఎల్బిసి టన్నల్లో వర్క్ చేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు పూర్తిగా ప్రాక్టికల్గా మరి ఎట్లా ఉంది ఏంటి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. యా, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ సార్. నమస్తే లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే సార్. గ్లాడ్ సార్, ఎస్ఎల్బిసి టన్నల్లో మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ద్వారా నిజంగా ఈ ఎస్ఎల్బిసి టన్నల్లో ఏం జరుగుతోంది, ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది కాబట్టి మీరు గతంలో ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోంది? మేడం, ఈ ప్రేక్షకులకు మీకు మొదట నమస్కారాలు. నిన్న సీఎం గారు విజిట్ చేయడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్. చాలా విమర్శలు ఉండే సీఎం గారు విజిట్ చేయలేదు అనేది కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాడుకున్నాయి. సరే, అది రాజకీయం అయినప్పటికీ కూడా ఈ ఎస్ఎల్బిసి టనల్ అంటే ఎస్ఎల్బిసి అంటే దాని ఫుల్ ఫామ్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, అంటే శ్రీశైలం ఎడగట్టు కాలువ అంటారు దాన్ని. శ్రీశైలం నుంచి నల్గొండకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో దాన్ని శ్రీశైలం ఎడమగట్టు కాలువ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని నామకరణం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు 1983లో మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టేసి అధికారంకి వచ్చిన వెంటనే ఆయనకు మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలనే తలంపు వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు ఏం చేసిందంటే శ్రీశైలం నుంచి మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో శ్రీశైలం అవతల బాజుకు కర్నూలు సైడు, ఇటు మహబూబ్నగర్ సైడ్ ఉంటుంది, కర్నూలు సైడ్ నుంచి తెలుగంగా స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉధృతంగా నల్గొండ, మహబూబ్నగర్, తెలంగాణ ప్రజలు చాలా రాజకీయ నాయకులు ప్రజలు ఉద్యమాలు చేశారు. చేస్తే అప్పుడు ఏంటంటే బై ఫోర్స్ ఎన్టీ రామారావు కూడా ఈ ఎస్ఎల్బిసి టనల్ అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే, 83లో అంటే దీని ప్రతిపాదన అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసిన 83లో. అయితే అప్పుడు ఏం చేసినంటే అప్పుడే చర్చ ఉండే, ఇది శ్రీశైలం నుంచి తీసుకురావాలి కాబట్టి టనల్ నుంచి తీసుకురావాలి, నేను స్కెచ్ చేసి చెప్తా, లేదా లిఫ్ట్ నుంచి అంటేనే నాగార్జున సార్ నుంచి లిఫ్టా టనలా 4 పార్టీలలో 2 పార్టీలు ఒక దిక్కుంటుండ్రు, 2 పార్టీలు ఒక దిక్కుంటుండే. అప్పుడు టీడీపీ సిపిఎం వాళ్ళేమో లిఫ్ట్ కావాలందరూ, కాంగ్రెస్ సిపిఐ టనల్ కావాలందరూ, పర్మనెంట్ సోర్స్ కాదా అందరూ. అంటే రెండు అప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు పీరియడ్, తర్వాత చెన్నారెడ్డి పీరియడ్, ఇవన్నీ విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ ఇట్లా జరిగినాయి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ వచ్చింది 2004లో. అది వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్గా వీళ్ళు ఏం చేసినంటే 2000 ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో కెనాల్ వర్క్ స్టార్ట్ చేసిండ్రు కామన్ పాయింట్ నుంచి, నేను చెప్తా, అది కామన్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 94లో
లిఫ్ట్ స్కీమ్ 4 పంపులు ఈ నాగరం సార్ నుంచి పుట్టంగండి దగ్గర నేను చూపిస్తాను నేను. ఓకే. అవి లిఫ్ట్ స్టార్ట్ చేసి తాత్కాలికంగా ఈ ఫ్లోరైడ్ ఏరియాకు వాటర్ ఇస్తారు, డ్రింకింగ్ వాటర్ ఇస్తుండ్రు, కొంత సాగు ఇస్తారు 4 పంపుల ద్వారా. బై ది వై ఏంటంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో రాగానే 2005లో పర్మనెంట్ సోర్స్ ఇది టనల్ నుంచే నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇస్తే వితౌట్ లిఫ్ట్ ద్వారా నా శ్రీశైలం నుంచి వస్తాయి. పైప్ ద్వారా టనల్ నుంచి ఒక సొరంగం టనల్, అది ఒక 10 మీటర్స్ 9 మీటర్స్ ఫినిష్డ్ ఉంటుంది, 9.25 ఫినిష్డ్తో 10 మీటర్స్తో టనల్తో తీసుకొస్తారు. అది నల్లమల అడవులు ఫారెస్ట్ నుంచి బాటంకి వెళ్ళి రావాలి. నేను చూపిస్తాను. అయితే అప్పుడు స్టార్ట్ చేసి 2006లోనే 2005లోనే స్టార్ట్ చేయడం జరిగింది టన్నల్ వర్క్. దాదాపు 2813 కోట్లకు శాంక్షన్ ఇచ్చి టన్నల్ వర్క్ స్టార్ట్ చేసినారు. టన్నల్ వర్క్ కూడా ఒక రిప్యూటెడ్ కంపెనీకే ఇచ్చారు అది. అయితే రిప్యూటెడ్ కంపెనీ జేపీ అని రిప్యూటెడ్ కంపెనీ, మన భారతదేశంలో అది మంచి పేరున్న కంపెనీ. ఆయన సిన్సియర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది 2005లో. యాక్చువల్గా టన్నల్ వర్క్ కూడా 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి వచ్చినాక 2007లో మాత్రం స్టార్ట్ అయింది. ఆయన అగ్రిమెంట్ 2005లో ఇవ్వడం జరిగింది. 2005లో అగ్రిమెంట్ అయినప్పుడు కూడా దాని టనల్ వర్క్ అంటే ఇది కొత్త టెక్నాలజీ మేడం. జనరల్గా మన ఇది ఒకటే టనల్ ద్వారా అంటే టీబీఎం మిషన్ ద్వారా టనల్ బోరింగ్ మిషన్ ద్వారా చేస్తారు. ఈ టనల్ బోరింగ్ మిషన్ అనేది అధునాతన టెక్నాలజీ ఇది. అయితే ఇక మిగతా టనల్స్ మన ఈ తెలంగాణలో ఎక్కడ కూడా టనల్ బోరింగ్ మిషన్ లేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా చేసుకుపోతారు. ఫస్ట్ టైం ఇది బోర్ అంటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా తెలుసుకుంటూ పోతారు. జనరల్ గా ఏం చేస్తారంటే బ్లాస్టింగ్ చేసి టనల్స్ చేస్తారు. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా ఒక 220 కిలోమీటర్ల టనల్స్ బ్రేక్ లో ఉన్నాయి. మొత్తం అంతా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారానే చేసుకుపోతారు. బ్లాస్ట్ చేసి డేలో ఒక 2 మీటర్లు 3 మీటర్లు అట్లా డ్రా చేసి ఇదేమో కొంచెం ఫాస్ట్ చేస్తుంది, తెలుసుకుంటూ పోతుంది మిషన్. మిషన్ ఇది ఒక మిషన్ ఇంచుమించు ఒక 1000 crores ఉంటుంది ఒక్కొక్క మిషన్. ఒక్కొక్క 1000 crores నియర్లీ. ఫారిన్ ఎక్విప్మెంట్ మొత్తం ఫారిన్ టెక్నాలజీ మిషన్ లోపల వేసిండు అంటే తెలుసుకుంటూనే పోతుంటది. తర్వాత 2 సైడ్లకి వెళ్ళి మిషన్ వేసిరు. అటు సైడ్ శ్రీశైలం నుంచి ఇటు నా దేవరకొండ సైడ్ అంటే డిండి నుంచి నా నక్కలగండి నేను చేపిస్తా. అక్కడ నుంచి ఎండ్ అవుతుంది. అది అంటే డిండి రివర్ మీద ఎండ్ అవుతుంది. ఆడవ రిజర్వాయర్ కట్టిరు, దాన్ని నక్కలబండి అంటారు. అక్కడికి ఎండ్ అవుతుంది. శ్రీశైలం నుంచి స్టార్ట్ అయితే 44 కిలోమీటర్ ఫస్ట్ టనల్. అది మొత్తం నల్లమల అడవుల కిందకి వస్తుంది. ఈ టీబీఎం ఈ టెక్నాలజీ ఎందుకంటే వాళ్ళు ఈ వన్యప్రాణుల ఏరియా ఇదంతా నల్లమల ఏరియా, మీరు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తే వాళ్ళకి వన్యప్రాణులకు డిస్టర్బ్ అవుతుంది అని టనల్ బోరింగ్ మిషన్ కు పర్మిషన్ ఇచ్చారు. ఇస్తేనే బోత్ సైడ్ అటో మిషన్ ఇటో మిషన్ వేసి తెలుసుకుంటా పోయినరు. సౌండ్ ఏం చేయదా సార్? రాదు మిషన్ వైబ్రేషన్ అయినా సౌండ్ పైకి రాదు. 2 దిక్కుకెళ్ళి శ్రీశైలం నుంచి ఒక మిషన్ ఇక్కడికి వెళ్ళి మిషన్ వేసారు. మన తెలంగాణ వచ్చే వరకే 2007లో స్టార్ట్ చేస్తే 2014 వరకే దాదాపు 24 కిలోమీటర్ల టనల్ వర్క్ కంప్లీట్ చేసింది. 24 కిలోమీటర్స్ 44 కిలోమీటర్స్ లో 24 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 7 సంవత్సరాలనే. అందులో ఇంకో 2 సంవత్సరాలకు డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. అక్కడ శ్రీశైలం నుంచి ఫ్లడ్ వచ్చి అక్కడ టనల్ మునిపోయింది. అయినా 1.5 year బేక్ అయినా కూడా దాదాపు హార్డ్లీ 5-6 years పనిచేసారు. 24 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ చేశారు 2014 వరకు. ఇక మిగిలింది ఎంత అంటే 20 కిలోమీటర్స్. సార్ ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు టన్నల్ మునిగిపోయింది అని అంటున్నారు. ఎందుకు సార్ మరి మునిగిపోయే అంటే ఆ ప్రాబ్లం ఉన్న చోట ఎందుకు కట్టాలి మరి? నేను చూపిస్తా అట్లా. అంటే టనల్ ఏంటంటే శ్రీశైలం 4 shore నుంచి ఎడమ గట్ట నుంచి టనల్ తీసుకుంటూ వస్తున్నారు. వచ్చినప్పుడు హై ఫ్లడ్ వచ్చినప్పుడు అది ఒకసారి లోపలికి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ప్రమాదం సరి చేసుకున్నారు, మిషన్ సరి చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక 1.5 year వర్క్ బ్రేక్ అయింది. అది స్టార్టింగే 2007 తర్వాత 9లో వచ్చింది అది ఫ్లడ్డింగ్ వస్తే అది సెట్ చేసుకొని ఎనీహౌ 14 వరకే 24 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు అవుట్ ఆఫ్ 44లో. ఇక రిమైనింగ్ తెలంగాణ వచ్చిన తర్వాత 20 కిలోమీటర్సే ఉండే. అయితే వాళ్ళు ఒకటి ఏంటంటే వర్క్ 2 సిక్కెళ్ళి తొలుసుకుంటూ వస్తారు. డైలీ ఒక 3-4 కిలోమీటర్స్ తొలుస్తారు. 4-5 అట్లా పోస్తాడు. అటొక 4 మీటర్స్ ఇటొక 4 మీటర్స్ తొలుసుకుంటూ వస్తారు. ఒకవేళ బ్లాస్టింగ్ ద్వారా చేస్తే 2 మీటర్స్ అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు ఒక బ్లాస్టింగ్ ద్వారా చేస్తే డైలీ. ఇది బ్లాస్టింగ్ అంటే ఫాస్ట్. తర్వాత ఇది వన్యప్రాణుల శబ్దానికి కాలుష్యం కాకుండా అదొకటి టెక్నాలజీ ఇది. అయితే అందుకొచ్చి మిషన్స్ వేసి వాళ్ళు తెలంగాణ వచ్చే వరకు 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఒక 20 కిలోమీటర్లు ఉంది. ఇది ఫస్ట్ టనల్ అంటారు. సెకండ్ టనల్ ఉంటుంది బ్రేకప్లో ఒక 7 కిలోమీటర్లు దీనికి. అది నేను చూపిస్తాను నేను. అదేంటంటే ఈ డిండి రివర్ నుంచి పెళ్లిపాకల రిజర్వాయర్ వరకు ఒక సెకండ్ టనల్ 7 కిలోమీటర్ కంప్లీట్ అయింది. అదేమో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ సిస్టమ్లో కంప్లీట్ చేసారు. అది బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ సిస్టంలో. ఈ టనల్ ప్రాబ్లం ఏంటంటే మొదటి నుంచి
చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకసారి ఫ్లడ్తో అట్లా. అయినా ఏదైనా తెలంగాణ వచ్చే వరకు 24 కిలోమీటర్స్ రమారమి కంప్లీట్ చేసిండ్రు వాళ్ళు. ఈ రిమైనింగ్ 20 కిలోమీటర్లు ఉండే. 20 కిలోమీటర్లు యాక్చువల్గా చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇంకా తెలంగాణ కాన్సెప్ట్లో కేసీఆర్ కంప్లీట్ చేయాల్సింది ఉండే. ఎందుకంటే వాళ్ళు ఒక 7 సంవత్సరంలో 24 కిలోమీటర్లు చేసినప్పుడు ఈయన 10 ఏళ్ల పాలనలో మరి 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి కదా, చేయలేదు. ఓకే, అది ఏమైందంటే ఇది చాలా టిపికల్ వర్క్, ఇది చాలా హార్డ్ టిపికల్ వర్క్. అనేక రిపేర్స్ వస్తుంటాయి, బేరింగ్స్ ప్రాబ్లం వస్తుంటుంది, కన్వేయర్ బెల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో డ్రిల్ చేసుకుంటూ పోతున్నట్టు కరెంట్ ఛార్జెస్ బాగా వస్తుంది, డివాటరింగ్ ప్రాబ్లం బాగా వస్తుంది. అందులో వాటర్ డివాటర్ చేసుకుని లీకేజెస్ వస్తుంటాయి. నార్మల్గా లీకేజ్ ఉంటాయి, స్మాల్ లీకేజ్ కవర్ చేసుకుంటా డివాటర్ చేసుకుంటా మళ్ళీ ఆక్సిజన్ పైప్ పెడతారు అక్కడ నుంచి ఆక్సిజన్ పైప్ పెడతారు. పైనుంచి ఏం మనం రంధ్రాలు ఏం హోల్స్ చేయరాదు నీళ్ళకు, ఎందుకంటే అడవి పైన ఉంటుంది కాబట్టి ఇక ఆక్సిజన్ సప్లైతోని తర్వాత డివాటరింగ్ తోని ఎట్లా తొలుస్తారో అట్లా కన్వేయర్ బెల్ట్ ఉంటుంది ఒకటి. కన్వేయర్ బెల్ట్ ద్వారా మెటీరియల్ బయటకు తీసుకొస్తారు, తొలిచిన మెటీరియల్. చాలా ఇది టిపికల్ క్రిటికల్ వర్క్ ఇది. తర్వాత డివాటరింగ్ చేస్తుంటారు, వాటర్ ఎక్కువ సీపేజ్ వాటర్ ఎండదంటే చేయాల్సి వస్తుంది. కరెంట్ ఛార్జెస్ చాలా, ఇది ఈ వర్కే క్రిటికల్ వర్క్. అయితే అయినా కూడా వాళ్ళు తెలంగాణ 7 సంవత్సరాలు 24 కిలోమీటర్ కంప్లీట్ చేసింది. తెలంగాణలో వచ్చిన తర్వాత కేసీఆర్ యాక్చువల్గా నిర్లక్ష్యం చేసింది దీన్ని. ఇది ఎందుకొరకంటే ఇది నల్గొండ జిల్లాకు మొత్తం తెలంగాణకు ఈ సైడ్ తెలంగాణ నుంచి ఒకటే గ్రావిటీ స్కీమ్ ఇదే. వితౌట్ లిఫ్ట్ ద్వారా మనకి ఈ స్కీమ్ అది ఒకటే ఉంది, లేదా మిగతా అన్ని లిఫ్టులే. ఆ సైడ్ ఏమో వితౌట్ లిఫ్ట్ పోతరెడ్డిపాడు నీళ్ళు వెళ్ళిపోతాయి గేట్లు పడితే. మనకు ఆ సౌకర్యం ఇక్కడ లేదు. మన ఒక లిఫ్ట్ స్కీమ్ ఇది ఒకటే, వితౌట్ లిఫ్ట్ గ్రావిటీ ద్వారా లిఫ్ట్ లేకుండా నీళ్ళు వచ్చేది ఈ స్కీమే ఎస్ఎల్బిసి. దీన్ని కంప్లీట్ చేయాల్సింది ఉంటే దీని పరిస్థితి ఏంటంటే 83లో కెనాల్ వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ 2005లో ఈ టనల్ వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ ఇది ఇప్పటికీ కంప్లీట్ కాకపోవడం అంటే ఇది తెలంగాణకు దురదృష్టం, ఈ స్కీమ్ రాకపోవడం. కేసీఆర్ గారు చెప్పిండ్రు కదా సార్, అసలు అది వేస్ట్ స్కీమ్, అసలు ఇది ఎందుకు ప్రాక్టికల్లీ దీంట్లో చాలా లోపాలు ఉన్నాయని. కేసీఆర్ కాన్సెప్ట్ తప్పది. ఎందుకొరకంటే ఎట్లా అంటాడు, ఆయన రాకముందే 2005లో స్టార్ట్ చేసారు, 7 నుంచి వర్క్ స్టార్ట్ అయింది, 24 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ అయింది, మిగిలింది 20 కిలోమీటర్లు. ఆ ఉన్న సిస్టంతో వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి, కాంట్రాక్టర్ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి కొంత లాస్ కవర్ చేయమని చెప్పారు వాళ్ళు. మాకు ఇలా లాస్ వచ్చినాయి, మాకు ఇది ఓల్డ్ కాంట్రాక్ట్, ఇది మేము 2005 తీసుకున్నాము, అవాంతరాలు అయింది, ఫ్లడ్డింగ్ ఫ్లడ్తో కొంత అవాంతరం వచ్చింది, తర్వాత క్లియరెన్స్ రాక కొంత లేట్ అయింది, వన్యప్రాణులు ఇవన్నీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేని మా తప్పు కాదు, మాకు లాస్ వస్తున్నాయి. ఇలా మిషన్ లోపల వేసినప్పుడు కాంట్రాక్టర్ కూడా మిషన్లు తీయలేడుగా. 2 మిషన్లు టీబీఎంలు తీయలేరు. 1000 కోట్లు పెట్టి ఇటొక 1000 కోట్లు అటొక 1000 కోట్లు మిషన్ లోపల తవ్వుకుంటా పోతుంటాయి కదా. పోయినప్పుడు ఏంటంటే తవ్వుకుంటా పోయి ఈ తవ్వుడు కంప్లీట్ గా ముగిపోయినాక స్థాయిల్లో తీసి అందులో బొంద పెట్టేస్తారు, తీయరుగా. ఓహో అవునా? తీయరాదు వెనకకు రావు, మళ్ళీ వెనకకు రావు. ఎందుకంటే ఇట్లా తవ్వుకుంటూ పోతారు, వెనకెళ్ళి కేసింగ్ మధ్య అనే ఒక సిమెంట్ లైనింగ్ చేసుకుంటా పోతుంటారు. పోతున్నాక వెనక కూడా రాదు మిషన్, మళ్ళీ రాదు మిషన్ రాదు, అది బయటకు రావు అవి ఒక వేసినట్టే అదే కాంట్రాక్టర్. చివరి అంతా వర్క్ అయిపోయిన తర్వాత అందులోనే బొంద పెట్టాలి ఆ మిషన్లో, అంతే. లాస్ అంతకంటే మించి ఏముండదు. అంతకంటే ఆ మిషన్ తొలుసుకుంటా పోయిన తర్వాత అది బయటకు రావు, తీయరాదేలో సైడ్లో మళ్ళీ గుంతలు తీసి సైడ్లో మళ్ళీ సొరంగం తీసి ఆ సైడ్లో అందులో బొంద పెట్టేసి మళ్ళీ అది సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ పోతారు. అది చాలా పెద్ద టాస్క్, ఈజీ కాదు. టనల్ అంటే 44 కిలోమీటర్స్ ఇరిగేషన్ టనల్, ఇది చాలా పెద్దది, మనకు ఎక్కడ లేదు ఇరిగేషన్ గా నీటిని తీసుకొచ్చే టనల్. దీని ద్వారా ఒక 30 టీఎంసీలు 40 టీఎంసీల నీళ్ళు వస్తాయి మనకు, 35 నుంచి 30 టీఎంసీల నీళ్లు సాగుకు వస్తాయి నల్గొండలో. దాదాపు 3,70,000 ఎకరాల సాగు, దీని ప్రతిపాదిత సాగు ఉంది. ఆ 3,70,000 నుంచి 1,00,000 ఎకరే మేము ఈయన బ్రాహ్మణ వెల్లాములు అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏరియాకు తీసుకున్నాడు ఆయన. అది నల్గొండ దగ్గరికి వస్తుంది కెనాల్, నల్గొండ పంటే పోతుంది కెనాల్. నల్గొండ పక్క పంటే పాలిటెక్నిక్ ఉంటుంది, మనం పోయేటప్పుడు పాలిటెక్నిక్ పక్క పంటే కెనాల్ పోతుంది. ఆడికి వెళ్ళి నల్గొండ పక్క పంట ఉదయ సముద్రం ఉంటుంది, ఉదయ సముద్రం నుంచి మళ్ళీ అక్కడ ఐటి పాములో అక్కడ మొత్తం మూసి దాకా ఎండ్ అవుతుంది కెనాల్. ఇది ఒక 137 కిలోమీటర్ల కెనాల్ ఇది. అయితే ఈ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లాములకు ఒక 40,00,000 ఎకరాలు ఆయన ఏరియాకు ఉన్నది. దీనిలో ప్రతిపాదించుకున్న తర్వాత అదంతా కలిసి మొత్తంలో 3,70,000 ఎకరాలకు దీని మీద సాగు అందియడము. వితౌట్ లిఫ్ట్, ఫ్రీగా నీళ్ళు వచ్చేటి, లిఫ్ట్ ఖర్చు లేకుండా. తర్వాత ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా నీళ్లు ఇస్తారు దీని ద్వారా. ఎప్పుడో అవ్వాలి. ఎప్పుడు 83లో కెనాల్ వర్క్ స్టార్ట్ చేసిరు. నేను 7 ఏళ్ళు పనిచేసిన
85 నుంచి 92 దాకా పనిచేసిన కెనాల్ మీద. ఓకే. అప్పుడు లిఫ్ట్ టర్నల్ ఈ 2 పార్టీలు అటు ఆ 2 పార్టీలు ఏమన్నా కానీ లిఫ్ట్ స్టార్ట్ చేసిర్రు తాత్కాలికంగా నీళ్ళు అందియాలని. లిఫ్ట్ 95 స్టార్ట్ చేసి 2004 వరకు కంప్లీట్ చేసారు లిఫ్ట్ 4 స్కీములు. ఆ లిఫ్ట్ పుట్టంగండి స్టార్ట్ చేసిన లిఫ్ట్ నుంచే మన హైదరాబాద్కి నీళ్ళు వస్తున్నాయి. కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజులు. ఆడ ఒక పంపు నీళ్లు ఇక్కడ 3 ఫేజులకు సరిపోతాయి నీళ్లు. 4 పంపులు ఆడ నిర్మాణం చేసారు తాత్కాలికంగా. 3 పంపులు ఈ ఎస్ఎల్బిసికి టనల్ నుంచి వచ్చే నీళ్ళ వరకు ఇది అందిస్తున్నాయి. నీళ్లు సాగందిస్తుంది, ఫ్లోరైడ్ గ్రామాలకు నీళ్లు అందిస్తున్నాయి. ఫ్లోరైడ్ అనేది ఖచ్చితంగా మనకు సాగునీరుకు అందిస్తేనే ఫ్లోరైడ్ పూర్తి నివారణ జరుగుతుంది. తాగునీరుతో జరగదు. 20% తాగునీరుతో పోతుంది ఫ్లోరైడ్. అక్కడ గ్రౌండ్ లో మొత్తం ఫ్లోరైడ్, భూమిలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ నీళ్లతో పంటలు పండిస్తే మళ్ళీ ఫ్లోరైడ్ పంటలే వస్తాయి. దానికి బదులు ఉపరితల జలాలు అంటే కృష్ణా జలాలు కానీ వర్షం నీళ్లు కానీ అందిస్తేనే ఆ ఏరియాలో నాన్ ఫ్లోరైడ్ వాటర్తో పంటలు అందిస్తే అప్పుడు నాన్ ఫ్లోరైడ్ పంటలు వస్తే అప్పుడు ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది. సో శాశ్వత నివారణ నల్లగొండ జిల్లాకు ఇది ప్రాణప్రదాయం. ఎందుకంటే ఇది చాలా ఇది ముఖ్యము. ఫ్లోరైడ్ ఏరియాకు, డ్రాట్ ఏరియాకు, నల్గొండ జిల్లాకు ఇది ఎప్పుడో కంప్లీట్ చేయాలి. అసలు తలుసుకుంటే కేసీఆర్ పీరియడ్ని కంప్లీట్ కావాలి. ఎందుకంటే అక్కడ మనకు గణాంకాలు చెప్తున్నారు, రాజకీయం కాదు. 7 ఏళ్ళలో వాళ్ళు 2007 నుంచి 14 వరకు 24 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే నువ్వు బ్యాలెన్స్ ఉన్న 20 కిలోమీటర్లు నువ్వు తెలంగాణ సైతం చేయాలనా లేదా? చేయాలి. అది వేస్ట్ ప్రాజెక్ట్, అది దానివల్ల ఏమీ లేదు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టిండు. ఒకటి వీడియో ఉంది, ఆయన అసెంబ్లీలో చేసిన వీడియో ఉంది, అసెంబ్లీలో వీడియో ఉంది. అవును సార్, అవును. అది తప్పు కదా. ఏ ముఖ్యమంత్రి వచ్చినాక ఒక ప్రాజెక్టు 2005లో స్టార్ట్ అవుతుంది, నువ్వు 2014 అధికారంలో వచ్చినావు, దాని కింద 44 కిలోమీటర్లకు 24 కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది. అయినాక నువ్వు వేస్ట్ ప్రాజెక్ట్ అంటావా? తప్పు కదా. అతనికి కాంట్రాక్టర్కు సరైన ఒక 2000 కోట్లు, ఒక 400 కోట్లు నాకు లాస్ అయిందన్నాడు. ఆయన ఏం చేసిండు? స్లో డౌన్ చేసిండు. నేను ఏం చేయాలి, నాకు ప్రోత్సాహం లేదు, మిషన్ అన్నీ పెట్టిండు, స్లోగా వర్క్ చేసిండు. అయినా కేసీఆర్ పీరియడ్లో 10 ఏళ్ళలో 10 కిలోమీటర్లు అయింది. అదే సార్, ఇప్పుడు అదే ప్రాక్టికల్లీ ప్రాబ్లం ఏమన్నా అయిందా సార్? అంటే అక్కడే ఆగిపోవడము, ఆ మిషన్లు అట్లనే ఉండడము, అదేమన్నా ప్రాక్టికల్లీ ప్రాబ్లం అయిందంటారా సార్? చెప్తా. ఇది టనల్, ఫస్ట్ టనల్. ఇది ఇక్కడ ఫస్ట్ టనల్. ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. ఓకే. శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇది టనల్ తీసుకుంటారు, వాటర్ వస్తుంది. ఈ ఒడ్డు శ్రీశైలం వాటర్ అవుతుంది, అంత శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. దీని లెవెల్, పూర్తి లెవెల్ శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ 885 ఫీట్లలో. అయితే ఇక్కడ 885 ఫీట్ పూర్తి లెవెల్ అంటే ప్రెసెంట్ ఎంత లెవెల్ అంటే 848 ఉన్నది ప్రస్తుతం 848 లెవెల్ ఉన్నది ఇప్పుడు శ్రీశైలం. ఇక్కడ టనల్ బాటం లెవెల్ అంటే 824 ఫీట్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ టనల్ మీద శ్రీశైలం ఈ రిజర్వాయర్ లెవెల్ ఇట్లుంటుంది, వాటర్ టేబుల్ ఉంటుంది ఎప్పటికిప్పుడు. అంటే ఈ రిజర్వాయర్ స్టోరేజ్ ఈ టనల్లో సిపిఐ షేప్ లో కొంత వాటర్ పర్కులేషన్ ఎఫెక్ట్ ఉంది. అదే ఇప్పుడు ఐ థింక్ ప్రాబ్లం అదే. అయితే మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఈ టనల్లో ఈ నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఇట్లా ఉంది కాబట్టి ఇదంతా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో అనేక పాండ్స్ ఉంటాయి, చెరువులు ఉంటాయి, అనేక గుంటలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి ఇంట్లో, ఫాల్స్ ఎన్నో ఉంటాయి ఇంట్లో. ఇది ఏంటంటే ఇవన్నీ వన్యప్రాణుల ఏరియా, ఇదంతా చెట్లు ఇవన్నీ ఉంటాయి ఫారెస్ట్ ఏరియాలో. గ్రీనరీ ఉంటుంది, చెరువులు ఉంటాయి, కొంత పాండ్స్ ఉంటాయి. ఇది వర్క్ అయిపోవడంతో ల్యాండ్ వేరియేషన్ లో ఈ ప్రమాదం జరగడానికి కూడా వీటి ఇంత లీకేజ్ రావడానికి కూడా పాపోయింది. మోర్ దో ఇది వాటర్ టేబుల్ కూడా ఇది ఈ లెవెల్ ఒక మీద ఎక్స్ట్రా లెవెల్ ఉంది కాబట్టి ఇది ఒక కారణమై ఉంటుంది ఇంచుమించు. ఇది ఫస్ట్ టనల్. ఇది 44 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే కదా జరిగింది, ఇది ఎక్కడనే నేను చెప్తా. ఈ ఫస్ట్ టనల్ అయితే మిషన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ టనల్ ఇక్కడ నుంచి ఒక మిషన్ ఇది ఉంటుంది, టనల్ బోరింగ్ మిషన్. ఇక్కడ నుంచి టనల్ బోరింగ్ మిషన్ 2 దిక్కులు ఉంటుంది. ఈ 2 టనల్ బోరింగ్ మిషన్స్ ఇట్లా వేసుకుంటూ పోతారు. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇది 20 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్ కంప్లీట్ అయింది. ఇక బ్యాలెన్స్ ఒక 9.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఫినిష్ చేసింది, ఇది ఒకటే పెండింగ్ ఉంది. అయితే ఇక్కడ నుంచి తవ్వుకుంటూ పోయింది ఇది మిషన్, ఇక్కడ నుంచి తవ్వుకుంటూ వచ్చింది. ఇది తెలంగాణ వచ్చే వరకే దాదాపు 20 కిలోమీటర్ కంప్లీట్ చేసారు దీన్ని. అంటే దాదాపు 13-14 కిలోమీటర్ కంప్లీట్ అయింది. ఇక్కడికి వెళ్ళి కూడా 9 కిలోమీటర్ కంప్లీట్ అయింది. 2 కలిసి 24 కిలోమీటర్లు అయింది. ఈ ఫర్దర్ ఏం చేసినట్టు కేసీఆర్ వచ్చిన తర్వాత ఓన్లీ 10 కిలోమీటర్స్ చేసింది దీన్ని. చేసి ఇప్పుడు ఇది 34, అప్పుడు తెలంగాణ వచ్చే వరకు 24.
నేను కేసీఆర్ వచ్చింది అంతా 10 కిలోమీటర్సే చేసిండు, అచ్చా. ఓన్లీ 34 అంటే కిలోమీటర్స్. 2014 లో మీరు అనేది 14 లో 24 కిలోమీటర్స్ వరకు ఫినిష్ అయి ఉంది. ఫినిష్ అయింది. ఓకే, ఆయన వచ్చాక ఓన్లీ 10 years లో 10 kilometers. చాలా నిర్లక్ష్యం చేసిండు ఇది. ఓకే, ఇది ఎందుకంటే కేసీఆర్ కంప్లీట్ చేయాలి, లేకపోతే వస్తే ఆయనకే క్రెడిట్ అవుతుండే. చేయలే, ఆయన అంతా కాళేశ్వరం మీద ఎక్కడికి వెళ్ళి ఆయన ఫామ్ హౌస్ నీళ్ళు రావడము అనేది కాన్సన్ట్రేట్ చేసిండు. కాళేశ్వరం మీద 98,000 crores, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. దీని మీద ఒక 2,000 కోట్లు ఇస్తే హాయిగా ఇది కంప్లీట్ అయిపోతుండే. కాంట్రాక్టర్ కు ప్రోత్సాహం ఇచ్చి చేస్తే ఈయన స్లో డౌన్ చేసిన మిషన్లు ఆయన పెట్టి నెల బయటకు తీయరాదు, ఆయనకు లాసెస్ వచ్చినాయి. లాస్ ఇమెంట్ ఇస్తుంది గవర్నమెంట్. బేరింగ్స్ కాస్ట్ ఉంటాయి, బేరింగ్లు కానీ, కన్వేయర్ బెల్ట్ కానీ, తర్వాత డివాటరింగ్ కానీ. కరెంట్ బిల్ కట్టుకోలేకపోయింది, 29 కోట్లు వచ్చింది ఆయన కరెంట్ బిల్లు కట్టుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది కాంట్రాక్టర్. ఆయన కేసీఆర్ ఒక 400-500 కోట్లు ఈయన లాసెస్ కవర్ చేసి 1,000-2,000 కోట్లు ఇస్తే ఇది ఖచ్చితంగా మనకు ఏంటంటే ఇది కంప్లీట్ అయ్యేది ఉండే, ఆయన పీరియడ్లో కంప్లీట్ అయ్యేది ఉండే. రిమైనింగ్ 10 kilometers కదా, ఇది 10 kilometers రిమైనింగ్, అది 44 kilometersలలో. అయితే ఇది ఫస్ట్ టనల్ ఇది. అయితే ఇది ఏమైందంటే ఇక్కడ మళ్ళీ ఇది టనల్ ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఒక రిజర్వాయర్ వస్తుంది. దీన్ని ఇక్కడ ఇది ఎండ్, ఇక్కడ రిజర్వాయర్, ఇది డిండి ప్రాజెక్ట్ లో పోతుంది. ఇది నాగార్జున సార్ పోతుంది, ఇది డిండి రివర్ పోతుంది. ఇది ప్రెసెంట్ మాల్ అనేది మీకు తెలుసో లేదు, చూసిన మాల్ డిండి అంటారు. ఎగ్జిస్టింగ్ డిండి ప్రాజెక్ట్ ఉంటుంది, డిండి నుంచి ఇట్లా పోతుంది. ఇది నక్కలగండి అనేది ఇంట్లో పడతాయి నీళ్లు, ఇలా పడతాయి. ఇలా స్టోరేజ్ ఉంటుంది, 7.5 మీటర్లు, ఇది 7.5 TMC స్టోరేజ్. ఇది డిండి రిజర్వాయర్. ఇక్కడ డిండి నుంచి మళ్ళీ ఇంకో చిన్న టనల్ ఉంటుంది. ఇది 7 kilometers, ఇది కంప్లీట్ అయింది. ఇది 7 kilometers టనల్ కంప్లీట్ అయింది. ఇది ఇక్కడ ఇక్కడికెళ్ళి మళ్ళీ ఈ నీళ్ళు ఇక్కడికి వెళ్ళి కనెక్ట్ అయ్యి దీనికి కనెక్ట్ చేసి ఇది మళ్ళీ ఒక ఈడ రిజర్వాయర్ ఉంటుంది, పెళ్లిపాకలు అనేది. పెళ్లిపాకల రిజర్వాయర్ ఉంటుంది. ఈ పెళ్లిపాకల రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ ఇట SLBC కెనాల్. ఇక్కడ ఏమైందంటే ఇది నాగార్జున సార్ ఇక్కడ ఉంటుంది, సాగర్. నాగార్జున సాగర్ ఇక్కడ ఉంటుంది. అయితే ఈ సాగర్ నుంచి ఏం చేసిందంటే తాత్కాలిక ఇక్కడ 4 పంపులు పెట్టేసి వాళ్ళు తాత్కాలికంగా ఇక్కడ అక్కంపల్లి రిజర్వాయర్ అనేది ఉంటుంది. ఇక్కడ మన హైదరాబాద్ నీళ్ళు ఇక్కడికి వస్తుంది, కామన్ పాయింట్ ఇది. అయితే ఈ సాగర్ నుంచి నీళ్ళు ఇప్పుడు ఇక్కడ పంపుల ద్వారా ఇస్తారు. ఇప్పుడు టెంపరీగా 4 పంపుల నుంచి ఈ నాగార్ సాగర్ ఇది వచ్చే లోపల. అయితే ఈ 2 రిజర్వాయర్లు, ఇది 2.2 కెపాసిటీ రిజర్వాయర్ పెళ్లిపాకలు అంటారు దీన్ని. ఇది నక్కలగండి రిజర్వాయర్ అంటారు. ఇది సెకండ్ టనల్. ఇది ఇదేం ఫస్ట్ టనల్, అది 44 kilometers. పెద్దది, చిన్న టనల్ 7 kilometers, అది 44, టోటల్ 51 kilometers టనల్ దీన్ని ఎంబడి. కాబట్టి ఇది కంప్లీట్ అయింది, ఈ టనల్ కంప్లీట్ అయింది. చిన్నది ఇది డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ చేసేది దీన్ని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ అంటారు. దీన్ని TBM అంటే ఇది TBM టనల్ బోరింగ్ మిషన్. ఇది TBM సిస్టమ్ లో టనల్ బోరింగ్ మిషన్ అంటారు దీన్ని. ఎందుకని సార్ రెండు డిఫరెంట్ ఎందుకు చేసిండ్రు? అదేమో అంటే తక్కువ డిస్టెన్స్ ఉందని అట్లా ఏమైనా తక్కువ డిస్టెన్స్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఈవెన్ ఇండియాలో కూడా టనల్ బోరింగ్ మిషన్ ఇదే అడాప్ట్ చేసారు. ఎందుకు అడాప్ట్ చేయాల్సి వచ్చిందంటే పైన ఫారెస్ట్ ఉంది, వన్యప్రాణులకు వాళ్ళ టైగర్ జోన్ ఇది, వన్యప్రాణులకు డిస్టర్బెన్స్ అవుతుందని టనల్ బోరింగ్ మిషన్ సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మిషన్స్ తొలుసుకుంటా పోతే దీని మీద సౌండ్ రాదు, పైకి అంటే పైన సౌండ్ రాదు. డ్రిల్లింగ్ ఒకవేళ బ్లాస్ట్ చేసినట్టుంటే సౌండ్ వచ్చేస్తుంది, సౌండ్ ద్వారా వన్యప్రాణులకు ఒకవేళ డిస్టర్బెన్స్ అవుతుంది అనే ఉద్దేశంలో ఏం చేశారంటే ఇదంతా 44 kilometers మొత్తం నల్లమల ప్రాజెక్ట్ ఏరియా కాదు, ఇదంతా నల్లమల ప్రాజెక్ట్ ఏరియా కిందనే వస్తుంది కదా. ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అంటే ఇక్కడ నక్కలగంటి కాడ ఎండ్ అవుతుంది. ఇది డిండి రివర్ మీద ఎండ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి 44 kilometers నుంచి ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఎండ్ నుంచి మళ్ళీ ఒక 7 kilometers మళ్ళీ ఒక టనల్, అక్కడికి వెళ్ళి కెనాల్ ఇట్లా అవుతుంది, SLBC కెనాల్ ఇట్లా వెళ్ళిపోతుంది. కామన్ పాయింట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి వర్క్ తీసుకుపోయి నల్గొండ అట్లా. అప్పుడు కామన్ పాయింట్ వర్క్ స్టార్ట్ చేసి కెనాల్ వర్క్ స్టార్ట్ చేసారు. ఈ టనల్ వర్క్ ఇది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ మనకు 30 TMC నీళ్లు, 35 TMC నీళ్ళు వస్తాయి. 35 TMC నీళ్ళు వస్తుంది. 3,70,000 సాగు వస్తుంది, ఎకరాల సాగు వస్తుంది. పంట పొలాలకు నీళ్లు 3,70,000 ఎకరాలు వస్తుంది. ఇందులో నుంచి 1,00,000 ఎకరాలు ఈ బ్రాహ్మణ వెల్లాల అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గానికి ఉన్నాయి. ఇందు గురించి ఏమైందంటే ఈ యాక్చువల్గా చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ సోయితో కంప్లీట్ చేసేది ఉండే. ఎందుకు కంప్లీట్ చేసేది అంటే మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అంటేనే కృష్ణా జలాల్లో వెనుకబడి ఉన్నాము, మా వాటా మనం తెలంగాణ వాడుకోలేకపోతున్నాము, వాళ్ళు వాడుకోనిస్తలేరు, అన్యాయం చేస్తున్నారు. దాని కారణంగా ఫ్లోరైడ్ ఎఫెక్ట్ నల్గొండ జిల్లా అయింది. వలస జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, పెద్ద జిల్లా, 16 లక్షల మంది వలసల ప్రాంతం ఇది. ఇదంతా డ్రాట్ కారణము కృష్ణా జలాలు వాడుకుంటలేము కాబట్టి వివక్షత అనేది. నీళ్లు అంటే కృష్ణా జలాల వినియోగమే.
ఆ కృష్ణా జలాల వినియోగం నివారించుకోవాలన్నా పెంచుకోవాలన్నా? పెంచుకోవాలి కదా. పెంచుకోవాలంటే ఇది ఒక 35 టీఎంసీలు వాటర్ మనం వాడుకున్నాం అనుకో, కంప్లీట్ చేస్తే పెంచుకున్న వాళ్ళం అవుతుంటాం కదా. అవును, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత 20 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే ఆయనకే క్రెడిట్ వస్తుండే కదా. దీన్ని మొత్తం రెగ్యులేట్ చేసిండు. ఓకే, ఇప్పుడు నెగ్లిజెన్స్ ఈ 10 సంవత్సరాల దగ్గరనే జరిగిందా? అదేనా రీజన్ ఇక్కడ? కాదు సార్, ఏం జరిగిందంటే ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు 18 నాడు స్టార్ట్ చేసిర్రు, మొన్న ఫిబ్రవరి 18 నాడు. మొన్న 18 ఫిబ్రవరి 18 నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకు 1,00,000 ఎకరాలకు ఇవ్వాలి, ఇందులో నుంచి ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్లు అక్కడికి వెళ్ళి నల్గొండ జిల్లా నుంచి ఇది ఎట్టి పరిస్థితుల్లో నల్గొండకు ఖచ్చితంగా ఇది లాభదాయకం కాబట్టి వాళ్ళు శ్రద్ధ తీసుకొని మళ్ళీ కాంట్రాక్టర్ను ప్రోత్సాహం ఇచ్చి మళ్ళీ అంతా వర్క్ రిస్టోర్ చేసిర్రు. వర్క్ స్టార్ట్ చేయడానికి ఇచ్చేస్తే వాళ్ళు వర్క్ మళ్ళీ అంతా కొంత రిస్టోరేషన్ ఫండ్స్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఆయన వర్క్ కాంట్రాక్టర్ ఇక్కడ స్టార్ట్ చేసిండు 18వ తారీఖు నాడు. రీస్టోరేషన్ ఫండ్ దేనికోసం ఇచ్చారు సార్? దానిలో ఇందులో ఎట్లుందంటే ఈ వర్క్ కాంట్రాక్టర్ హెవీ రిస్క్తో చేస్తుండు, చాలా లాస్తో చేస్తుండు దీన్ని. అతడు ఒక రిపీటెడ్ కంపెనీ కాబట్టి ఏడోడైతే ఇడిచిపెట్టి పోదామంటే మిషన్లన్నీ ఉంటాయి, ఆయన ఇడిచిపెట్టి పోలేడు. అంతా ఫారినర్స్ దీని మీద వచ్చి పనిచేయాల్సి వస్తుంది. టెక్నాలజీ ఇది ఇండియన్ కాదు, వీళ్ళంతా ఫారినర్స్ టెక్నాలజీ ఇది టర్నర్ బోర్ అండ్ మిషింగ్. అయితే వాడు ఏంటంటే ఆల్రెడీ అందులో వర్క్ తీసుకున్నాడు, దాన్ని వాడు బయటకు పోలేడు, ఇంకోటి వచ్చి పని చేయలేడు. కాబట్టి ఆయన లాస్లు ఇవ్వాలి కదా, ఆయన లాభం రాకుండా లాస్లు అయితే ఇవ్వాలి కదా. కేసీఆర్ పట్టించుకుంటే అసలు ఆయన పీరియడ్లో 10 years లో అయిపోయేది వర్క్. ఆ 20 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేవాళ్ళు వాళ్ళు. అదే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, 7 ఏళ్లలో 24 కిలోమీటర్ కంప్లీట్ అవుతుంది. ఈయన 10 ఏళ్ళు పరిపాలన చేసి మరి 20 కిలోమీటర్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? చేయాలి కదా. అయితే ఇప్పుడు నాకు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన 18 నాడు ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ 3-4 ఏళ్ళ నుంచి వర్క్ పెండింగ్ ఉంది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ వేరియేషన్ బాగా ల్యాండ్ వేరియేషన్ వచ్చింది. ఇక్కడ పాండ్స్ ఇవన్నీ వాటర్ అంతా కలెక్ట్ అయి ఉంది, వీళ్ళకి తెలియదు. ఇక్కడ అన్ని ఫారెస్ట్ అంతా కలెక్ట్ అయి ఉంది ఇక్కడ. అయితే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేయగానే ఏమైందంటే 2 కారణాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ టేబుల్ ఉంది, ఇక్కడ ఒక 26 ఫీట్ల నీళ్లు ఉన్నది, ఆల్రెడీ ఉంది. ఇది పర్కులేట్ అయింది, అంటే గ్రౌండ్ లో ఎక్కడెక్కడ పర్కులేషన్ కనెక్షన్ అయింది. పైగా ఈ అడవిలో ఉన్న పాండ్స్ వాటర్ చెప్పలేం కదా. అప్పుడు ఏమైందంటే సడన్ గా గిడికెళ్ళి నీళ్ళు వచ్చేసి ఇక్కడ కొట్టేసినాయి, నీళ్లు లీకేజ్ వచ్చేసి. ఇవన్నీ 2 కారణాలు. ఈ రిజర్వాయర్లో వాటర్ ఉండడం ఒకటి, ఇక్కడ ఈ 3-4 ఏళ్ళ నుంచి వరకు ఆగి ఉంది కాబట్టి ఎంత ల్యాండ్ వేరియేషన్ వచ్చేసి ఇక్కడ పర్కులేషన్ వచ్చి నీళ్లు కలెక్ట్ అయ్యి సడన్గా 22వ తారీఖు నాడు ఇక్కడ మొత్తం పెద్దది బోరెంబడది, మొత్తం బుంగ అంటారు, మొత్తం ఒక పెద్ద పైప్ లేక పడ్డది. అది పైపులకెళ్ళి వచ్చినట్టు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి. ఆ టైంలో 22 నాడు ఏం చేసినారంటే వీళ్ళు ఒక 50 మంది పనిచేస్తారు, ఒక 4 ఇంజనీర్స్ ఉన్నారు, 4 లేబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినట్టు ఇక్కడ దగ్గర దిక్కపోయారు, ఇక్కడ మిషన్ దగ్గర ఉన్నారు. సడన్ గా నీళ్ళు వచ్చేసినాయి 22 నాడు. ఆ బుంగ పడ్డది, ఇక్కడ బుంగ అంటారు దీన్ని, ఒక పెద్ద గోయి ఇది పడ్డది. బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే వీళ్ళు వర్క్ కంప్లీట్ చేశారు, కేసింగ్ చేసేది ఉండే వీళ్ళు. అంటే కేసింగ్ అంటే లైనింగ్ చేసేది ఉండే, లైనింగ్ చేసే లోపల అయితే వచ్చేసి మొత్తం ఇక్కడికి వెళ్ళి వచ్చి బుంగవాడి ఇది స్ప్రింగ్ అనుకో లేకుంటే బుంగ అనుకో లేకుంటే ఎదురు మొత్తం నీళ్ళు వచ్చేసింది. వచ్చి దీంతో పాటు ఏమైందంటే బురద మట్టి వచ్చింది, అంతా పేరుకపోయింది, ఇట్లా పేరుకపోయింది. ఆ పేరుకపోయిన దానిలో ఏమైందంటే సడన్ గా నీళ్ళు వచ్చేసినాయి కదా. ఒక 42 మెంబర్స్ వీళ్ళు ఈ ప్రమాదాన్ని గ్రహించి వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయారు వర్కర్స్. ఎప్పటికీ 50 మంది, ఒక షిఫ్ట్ లో 50 మంది పనిచేస్తారు వాళ్ళు. ఆ 50 మందిలో ఈ 42 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు ఇటొక 4 ఇక్కడ ఒక 4 వాళ్ళు చిక్కపోయారు, మిషన్ దగ్గర ఉన్నారు. సడన్ గా నీళ్ళు వచ్చినాయి, ఎవరైనా ముంచేసింది. ఏం చేస్తారు? యాక్సిడెంట్ జస్ట్ లేకే మనకు బస్సులో పోతాం యాక్సిడెంట్ అయినట్టు ఇది కూడా వాటర్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చేసి వాళ్ళని ముంచేసింది. దాంతో పాటు బురదలో ఆ రోజే ఊరుకపోయింది, ఇందులో వీళ్ళు ఇట్లా ఊరుకపోయింది బురదలో. ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే మనం అనుకున్నాం వాళ్ళు బతికే ఉన్నారు అనుకున్నాం. డే 1 నాడు నేను ఇంటర్వ్యూలు చేస్తే కూడా నేను చెప్పిన ఖచ్చితంగా వాళ్ళు బురదలో ఊరుకపోయి ఉంటారు. సడన్ గా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ బుంగ పడ్డది కదా, ఇక్కడ నీళ్ళు వచ్చేసినప్పుడు ఇట్లా ఇదంతా లెవెల్ వేరకపోయింది కదా, మొత్తం దీని టనల్ లెవెల్ నీళ్ళు బురద వేరకపోయింది మొత్తం. వేరకపోయిన తర్వాత ఎట్లా పోతారు చెప్పు? సడన్ గా మనం నీళ్ళు వచ్చినాయి అనుకో ఏం చేస్తాం? ఆ రోజే వాళ్ళు మునిపోయి ఉన్నారు. మనం ఏంటంటే
ఎక్స్పెక్ట్ చేస్తాము బతుకుంటారు బతుకున్న వాళ్ళని తీసుకొద్దామని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరైనా మనం కాపాడుతిద్దాం అనుకుంటాం ప్రాణాలతోని. కానీ ఆ సిచ్యువేషన్ కాపాడే ఆ రోజే వీళ్ళు కాపాడలేని పరిస్థితి, అప్పుడే మునిగిపోయి ఉంటారు వీళ్ళు బురద నీళ్ళలో. ఈ ఏడాదికి ఏంటంటే వీళ్ళు కూడా ఈ 10వ రోజు 9వ రోజు కూడా ఇక్కడ బురదలో ఊడుకుపోయింది కాబట్టి వీళ్ళు ఫిక్చర్స్ ద్వారా వీళ్ళని అనుకున్నారు. ఈ బురదను ఇంకా క్లియర్ చేయలేదు శవాల మీద ఈ ఏడాది కూడా.